ఒక స్టూడెంట్కి అరటిపండు ఎన్ని గ్రాములు ఉండేది ఇవ్వాలి తెలుసా? ఫుడ్ కమిషన్ మెంబర్ గారు వచ్చారు కదా, మీరు మరి ఒకసారి మాట్లాడతారు సార్, మాట్లాడతారు. హలో సార్, నమస్తే సార్. మీరు ఇన్ఛార్జే కదా ఈరోజు? సార్, ఇన్ఛార్జ్ అయినప్పుడు ఇక్కడ స్టేట్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఫాలో అవ్వాలి కదా సార్. మార్నింగ్ మీకు చెప్పి ఏఎస్డబ్ల్యూ నుంచి చెప్పి అవును, ఏఎస్డబ్ల్యూ ఉంటే ఆవిడ మధ్యలో వెళ్ళిపోయింది. నేనేం చెప్పాను, మేము ఎక్కడికి వెళ్తాం అనేది తెలియదు. మా షెడ్యూల్ మేము ఇష్టం వచ్చినట్లు వెళ్తాం. మీరు ఫాలో అవ్వాల్సిన బాధ్యత మీదని చెప్పాం. మీరు ఎవరో ఒకరిని ఆవిడేమంటుంది, సీపురపల్లి అయిపోయింది వెనక్కి వెళ్ళిపోయినా అంటుంది. అంటే మేము హాస్టల్ ఎత్తుకోవాలి ఈ జిల్లాకు వచ్చి? సార్, బొబ్బులానికి చెప్పాను సార్ నేను. ఆయన రావాలి కదా, అయితే రాలేదు ఎలాగండి? రావాలి ఎవరో ఒకరు. ఎవరనేది మేము ఎక్కడ ఫోన్ చేసుకోగలం? ఇప్పుడు వస్తున్నాం, అరగంట ఎతికాము హాస్టల్ని. ఇలా బాధ్యత లేకుండా ఉంటే అలాగే రాజ్యంలో ఉన్నాం మేము. మేము రాజ్యంకి వచ్చాము 1 గంటకు, మీకు తెలుసు. ఈ లోపల ఎవరో ఒకరిని ఇక్కడ ఈవినింగ్ హాస్టల్కి వెళ్తామని తెలుసు. ఎవరో ఒకరిని ఏర్పాటు చేయాలి కదా. బొబ్బులే ఆయన ఏమయ్యారు? ఆయన చెప్పి ఆయన వెళ్తామన్నది. మరి నా తర్వాత నాకు కాల్ చేయండి. మీరు ఇన్ఛార్జి కదా, రేపు జాయింట్ కలెక్టర్ గారికి ఫైల్ పెట్టండి. అలాగే సార్. తమాసుకుందండి, రావాలి కదా. పోలవకపోతే ఎలాగా? అలాగే మేము ఎత్తుకుంటామండి హాస్టల్. మీరు ఎందుకండి సంబంధిత అధికారులు? బనానా రోజుకి ఎన్ని ఇస్తావమ్మా? అదమ్మా, ఒక అరటిపండు ఇస్తావా? ఒకటి అరటిపండు ఎన్ని గ్రాములు ఇవ్వాలి నీకు తెలుసా? ఒక స్టూడెంట్కి అరటిపండు ఎన్ని గ్రాములు ఉండేది ఇవ్వాలి తెలుసా? తెలీదా? ఏంటమ్మా మీకు మెనూలో ఒక జీవో ఉంటుందా? ఆ జీవో పేపర్లు ఇచ్చారు మీకు? ఎప్పటి నుంచో ఆర్డర్గా చేస్తున్నావు? 13 ఇయర్స్ అయిందా? 13 ఇయర్స్ అయినప్పుడు ఒక స్టూడెంట్కి ఎన్ని గ్రాములు అరటిపండు ఇవ్వాలని తెలియకపోతే ఎలాగమ్మా? 100 గ్రాముల నుంచి 120 గ్రాములు ఇవ్వాలి. అంటే నువ్వు 82 గ్రామ్స్ ఇస్తున్నావు అంతేనా? 82 గ్రాములే కదా, నీ ఎదురుగా కనిపిస్తుంది కదా. నమస్తే. అన్ని తప్పులు చేస్తే ఎలాగమ్మా? ఏం చేస్తున్నావమ్మా డ్యూటీ? మీకు ఎప్పుడు చెప్పలేదా? పై అధికారులు ఎప్పుడు చెప్పలేదా? ఇవన్నీ తెలుసుకోవాలమ్మా. అదే వార్డెన్ అంటే. ఏదో పిల్లలు వచ్చారు, ఇచ్చాము, పోయాము అలా కాదు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎలాగా? ఎక్కడ తెస్తారమ్మా అరటిపండ్లు? బయట మార్కెటే. చూసి పెద్ద సైజు తీసుకోండి, లేదంటే 2 ఇవ్వండి. దానికి అంటే గవర్నమెంట్కి అది కాంట్రాక్టర్లే. ఏదన్నా ఉంటే కాంట్రాక్టర్ మీదకి వెళ్ళాలి, మీరేం చేయలేరు.